ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమలు కానుంది. తెలంగాణ పరిధి వరకు వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా కరీంనగర్ వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ షురూకైంది. ఇక అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా ప్రతినిధి వై శ్రీనివాస్ అందిస్తారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి బస్సు ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేసేందుకు ప్రవేశపెట్టినటువంటి యొక్క పథకాన్ని ఈ యొక్క బస్సులో ఉన్నటువంటి మహిళా ప్రయాణికులతోటి వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీకు మహిళల కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి పథకం ఏదైతే ఉందో మహాలక్ష్మి బస్సు ప్రయాణం మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం చెప్పండమ్మా. మహాలక్ష్మి బస్సు ప్రయాణం పథకం చాలా బాగుంది. ఇంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అయితే చాలా తొందరగా అమలు చేస్తుంది. ఏదైతే వాళ్ళ 6 గ్యారెంటీలు ఇచ్చారో అందులో చాలా అంటే వితిన్ 24 hours చేయడం అంటే చాలా గ్రేట్. బాగుంది ఈ పథకం, అందరూ వినియోగించుకోవాలని. విధమైన పథకాలు పెడితే బాగుంటుంది, మీ ఆలోచన ఎలా ఉంది? ఇలాంటి సిటీ సర్వీస్లో కూడా అన్ని జిల్లాల్లో తెస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇంకా సిటీ సర్వీస్లో ప్రతి జిల్లాలోనూ ఎక్కువ చేస్తే పెంచాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసారు అంటే ఖమ్మంలో సిటీ సర్వీస్ తక్కువ ఉంటాయి. సిటీ సర్వీసులు అంటే ఈ యొక్క నగరాలు ఏవైతే ఉన్నాయో, కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో లోకల్ సర్వీసులు అనేది లేవు. ఆ యొక్క లోకల్ సర్వీసులు కూడా పెంచేసి ఈ యొక్క సర్వీస్ని మహిళలకి ఇస్తున్నటువంటి దాని మీద చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.